బక్రీద్ రోజు మటన్ వచ్చిందండి. మా బావగారు వాళ్ళకి పంపిస్తే మా బావగారు వాళ్ళు మాకు కూడా పంపించారనమాట. ఆ మటన్ని మేము ఎలా చేస్తున్నాం అనేది చూపిస్తాను చూడండి. పక్కా పల్లెటూరు స్టైల్లో ఎక్కువ మసాలాలు లేకుండా రెగ్యులర్ స్టైల్లో చేస్తున్నానండి. ముందుగా నూనె వేసుకుని అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మటన్ తెచ్చుకున్నప్పుడు మాత్రాన ఎక్కువ ప్రయోగాలు చేయరండి, టేస్ట్ మారిపోతుందని భయం. ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకుంటాం కదా. దీంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. 1.5 స్పూను. ఇది వచ్చేసి 3/4 కేజీ వరకు ఉంది. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి దాన్ని మనం ముక్కలు వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే దాన్ని బాగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకొని ముక్కలకి అంతా మసాలా పసుపు అంతా పట్టింది కదా, మూత పెట్టేసుకుని 10 నిమిషాలు అలా వదిలేయాలి. మటన్ తెచ్చుకున్నప్పుడు ఏవేవో వేసి అలాగా చేసేసాను అనుకోండి, ఒక్కోసారి తిన్నట్టుగా అనిపించదు. అందుకే ఎక్కువ రెగ్యులర్ స్టైల్గా ఇలానే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేను. సో ఒక్కొక్కరు ఒకలా ఇష్టపడతారు అనుకోండి, అది వేరే విషయం. ఇట్లా మనం ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఉప్పు కారం వేసేసుకోవడమే. సో రెగ్యులర్ స్టైలే కదా, ఇందులో ఏముందంటారో, నాకు ఇలానే ఎక్కువ ఇష్టం అండి. ఇలా చేసామని చూపిస్తున్నాను, మీరు ఇలా చేసుకోమని చెప్పట్లేదు. బక్రీద్ రోజు వచ్చిన మటన్ని ఇలా చేసుకున్నాను. కొందరు కావాలని వంక టింకరగా కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఏం పెట్టినా నేను చేసేది ఇలానే చేస్తూ ఉంటానండి. నా వంట విధానం ఇలానే ఉంటుంది. సో ఆడదానిలా చేస్తావు, ఆడదానిలాగా వంటలు చేస్తావు అని చెప్పి నీకు సిగ్గు లేదా, ఇంట్లో ఎప్పుడు కూర్చొని ఉంటావా, చవట తద్దమ్మా, ఇట్లాంటి బోల్డ్ అని కామెంట్లు పెట్టారు. ఇక ముందు కామెంట్స్ ఆన్ చేయను, ఆఫ్ చేసే ఉంచుదాం అనుకుంటాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసాను, కారం వేసాను, దాని తర్వాత నీళ్ళు పోసాను. అది దగ్గరికి అయినప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అనమాట. మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ముక్క ఉడికిందో లేదో చూసుకొని మూత పెట్టుకుని సన్న మంట మీద ఒక 15 నిమిషాలు ఉంచుకున్నాను అనమాట. చూడండి.